సో గాయ్స్ ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్. పోలీస్ చెకింగ్ బాగానే అవుతుంది. తిరుపతి. బ్రో వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ తెలంగాణ బార్డర్ క్రాస్ అయిపోయినాం. సో దిస్ ఈస్ ఆంధ్ర నౌ. ఓయ్ హాయ్ క్యూటీ. ఏం పేరా అండి? ఏం పేరు? బైక్ రేస్ కాదు, తిరుపతి పోతున్నాం. చూడండి మొత్తం హిల్స్ చూడండి పక్కన. ఇది వచ్చేసి ఎంట్రన్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఎట్లున్నారు అందరూ? సో ఇది వచ్చేసి నా కొత్త ఛానల్. నా పాత ఛానల్ కూడా ఉంది, శుభం మోటో వ్లాగ్స్ అని. సో అక్కడ ఏంటంటే మొత్తం హిందీలో వ్లాగ్స్ చేస్తాను. సో ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన. ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక లాంగ్ రైడ్ వెళ్తున్నాం బైక్ మీద. సో వీఆర్ గోయింగ్ హైదరాబాద్ టు తిరుపతి. సో మనతో మన ఫ్రెండ్ ఒక ఆయన వస్తున్నాడు, వికాస్. ఇట్స్ ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. టైం వచ్చేసి ఇప్పుడు 10-10:30 అవుతుంది. బైక్ మీద అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాను నేను నైటే. ఇంకా చైన్లు అవన్నీ కొట్టించుకున్నా. సో జస్ట్ ఇప్పుడు ఏంటంటే గేర్ జాకెట్ వేసుకోవాలా, రైడ్కి స్టార్ట్ అయిపోవాలి అంతే. ఫస్ట్ వెళ్ళి మనం మన ఫ్రెండ్ పికప్ చేసుకున్నాం కానీ డైరెక్ట్ మీకు బైక్ మీద కలుస్తాం. లెట్స్ గో. సో గాయ్స్ ఫైనల్లీ మనం ఇప్పుడు ఓవరాల్ క్రాస్ అయిపోయినాము. సో ఇక్కడ నుంచి మనకు మొత్తం ప్రాపర్ హైవే ఉంటుంది. మొత్తం హైవేనే ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 12 అవుతుంది. 12 ఎంత ఉబ్బరిస్తుంది తెలుసా? అప్పుడే 12 అవుతుంది. హైవే మీద పోతుర్రు, హెల్మెట్ లేదు, ఏం లేదు. సో గాయ్స్ మన ఫస్ట్ టోల్ అయితే వచ్చేసింది, మన ఫస్ట్ టోల్ గేట్. పోలీస్ చెకింగ్ బాగానే అవుతుంది. 70 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం గాయ్స్ మన ఇంటికాడ నుంచి. స్టిల్ వి నీడ్ టు గో, చాలా పోవాలి ఇంకా మనం. సో గాయ్స్ ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్. మనం ఆల్మోస్ట్ ఒక 110-120 కిలోమీటర్స్ మనం క్రాస్ అయిపోయినాం మన ఇంటికాడ నుంచి, హైదరాబాద్ నుంచి. తిరుపతి. విజయవాడ కాదు, ఇక్కడ నుంచి నల్గొండ, నెల్లూరు, అక్కడ నుంచి తిరుపతి. హైదరాబాద్ నుండి. లగేజ్ ఉంది అందుకే అడిగినా ఎక్కడ వెళ్తున్నాను. ఓకే. అచ్చా, ఇక్కడ ఇల్లు మచిలీపట్నమా? ఓకే ఓకే బ్రో, థ్యాంక్స్. సో బ్రో మచిలీపట్నం పోతున్నంట వాళ్ళ ఇంటికి. గాయ్స్ అది వచ్చేసి మూసీ రివర్. మొత్తం ఎండిపోయింది, అసలు వాటర్ లేవు ఎక్కువ. స్పీడ్ కెమెరా హెడ్ అంట చూసి వాళ్ళు, లేకపోతే చలాన్లు పడతాయి. ఆల్రెడీ నాకు 2-3 చలాన్లు పడ్డాయి, స్పీడ్ చలాన్లు. అన్నీ 1000 మీదనే పడ్డాయి అన్నీ. అయితే ఒక్కడు కూడా మన తెలంగాణ స్టేట్లో పడలేదు, అన్నీ అవుట్ ఆఫ్ స్టేట్సే పడ్డాయి అన్ని చలాన్లు. మనకి ఇంకొక రైడర్ కనిపించిండు, ఎడిగిపోతుండేమో ఆయన. బ్రో వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ గుంటూరు. ఓకే. We are going to తిరుపతి. హైదరాబాద్ టు తిరుపతి. బ్రో విల్ స్టాప్. టోల్ ప్లాజా ముందే చూసాను, ఆగుదాం అనుకున్నాను. అవునా? అక్కడ ఆగినాం లెఫ్ట్ సైడ్లో. ఏడి పోతురు? గుంటూరు పోతురా? ఓకే, అంటే అక్కడనే ఉంటారా? ఓకే, నేను తిరుపతి పోతున్నా హైదరాబాద్ నుంచి. ఓకే బ్రో.
ఇంకొక రైడర్ పోతున్నాడు ముంగట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనము తెలంగాణ బార్డర్ క్రాస్ అయిపోయినాం. సో దిస్ ఈస్ ఆంధ్ర నౌ. ఈ బ్రిడ్జ్కి అటు సైడ్ మొత్తం ఆంధ్ర, బ్రిడ్జ్కి ఇటు సైడ్ మొత్తం తెలంగాణ. సో గాయస్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే అయిపోయినాం. టైం వచ్చేసి 4 అవుతుంది. 4 o'clock మనం ఆంధ్రాలో ఎంటర్ అయినాం. సో దిస్ ఈజ్ ద బ్రిడ్జ్. రివర్ ఏం రివర్ ఏమో తెలియదు. సో యూ కెన్ సీ హియర్ ఏపీ బార్డర్ చెక్ పోస్ట్. గాయస్ చూడండి, ఏపీ బార్డర్ చెక్ పోస్ట్ అని రాసి ఉంది. సో దిస్ ఈజ్ ఏపీ బార్డర్ చెక్ పోస్ట్. సో గాయస్ మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చేసి మొత్తం ఖమ్మం లోపలికి వెళ్ళి తీసుకోబోతుంది. ఇదంతా ఖమ్మం విలేజ్ అని ఐ థింక్. ఇక ఖమ్మం, నల్గొండ, నెల్లూరు, మధ్యలో ఒంగోలు కూడా వస్తుంది ఐ గెస్. నెల్లూరు తర్వాత ఇక డైరెక్ట్ తిరుపతి. సో లాస్ట్ టైం వచ్చేసి నేను వేరే రూట్ నుంచి వచ్చిన తిరుపతికి. లాస్ట్ టైం కూడా వచ్చిన బైక్ మీద, ఐ థింక్ 2 years ముందు. అప్పుడు వేరే రూట్ పోయినా, కడప మీదకి వెళ్ళిపోయినా. అది వేరే రూట్ ఉండే, కంప్లీట్ డిఫరెంట్ రూట్ ఉండే అది. ఇది వచ్చేసి మొత్తం డిఫరెంట్ రూటు. ఇక్కడ దాకా అయితే రోడ్ చాలా బాగున్నాయి. ఇంటికాడ నుంచి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఖమ్మం దాకా. ఇక్కడనే ఇక మధ్యలో మనకు విలేజ్ టచ్ అయింది. చూసాం ఇక ముంగడ మనకు రోడ్లు ఎట్లుంటాయో. సో గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా మనం 440 kilometers అయితే పోవాలి తిరుపతికి. మనం పోయేసరికి మనకి ఈజీగా 11:30, 12 అయితే అవుతుంది. ఆ టైంకి పోయి అక్కడ రూమ్ తీసుకోవాలా, రూమ్ దొరికాయో అదొక టాస్క్. ఇప్పుడు ఇన్ని మనం ఉన్నాయి. ఇంకా లంచ్ కూడా చేయలేదు, లంచ్ చేయాలా చూద్దాం. మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి. సో ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది కొత్త ఛానల్లో నేను ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను. నా పాత ఛానల్లో ఇన్ని వీడియోస్ అయితే పెట్టినా కానీ ఇప్పుడు ఈ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తున్నా కదా. సో దీంట్లో మొత్తం మన వ్లాగ్స్ వచ్చేసి మొత్తం తెలుగులోనే ఉంటాయి. సో కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా మంచి లాంగ్ రైడ్స్ వ్లాగ్స్ అనేది తీస్తాను మీ గురించి. సో చలో కలుద్దాం ఇంకా ముంగట. ప్రెజెంట్ అయితే విలేజ్ వైబ్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడైతే. మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అండ్ ఆల్ నైస్. ఓయ్ సో గాయస్ we are roaming in Khammam, Tageda village I guess, Tageda something. గాయస్ బర్రెలు చూడండి ఎన్ని గణం ఉన్నాయో, పోతూనే లేవు ఇవి. రోడ్ మొత్తం బ్లాక్ చేసేసినాయి ఇవి. ఖమ్మంలో తాగేడాను సంథింగ్ విలేజ్ ఇది. హైవే ఎప్పుడు టచ్ అవుతుందో. ఆల్మోస్ట్ ఒక 40 minutes నుంచి మేము ఇదే విలేజ్లోనే తిరుగుతున్నాం. సో గాయస్ ఇది వచ్చేసి మన 3rd టోల్ గేట్. ఆంధ్రప్రదేశ్ రీచ్ అయినాక ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఓరే రే మనం 260+ kilometers క్రాస్ అయిపోయినాం మన హైదరాబాద్ నుంచి. సో గాయస్ ఇప్పుడు దాకా మేము లంచ్ కూడా చేయలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయినామంటే మధ్యలో ఆగినాం టీ బ్రేక్ గురించి. 2 times ఏమో ఆగినాం. 100 kilometers 130 kilometers అట్లా 2 breaks తీసుకున్నా. ఇప్పుడు తీసుకుంటే 3rd బ్రేక్ అవుతుంది. ఇంకొక 30 kilometers కంప్లీట్ అయితే మన 100 kilometers కంప్లీట్ అయిపోతాయి. ఎక్కడైతే నేను ఆగిన మధ్యలో అక్కడి నుంచి. సో 100, 110, 120 kilometers అట్లా బ్రేక్ తీసుకుంటున్నాం. ఇప్పుడు దాకా అయితే రైడ్ అంతా బాగానే ఉంది. బైక్ కూడా మంచి పర్ఫామ్ చేస్తుంది. 90, 100, 110 ఆ స్పీడ్లోనే క్రూజ్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 95 kilometers నుంచి మనం నాన్ స్టాప్ బైక్ నడిపిస్తున్నాం. కొంచెం ముంగడ ఒక 3-4 kilometers తర్వాత, లేకపోతే ఒక 100 kilometers అయిన తర్వాత మీటర్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మన హైదరాబాద్లో ఎట్లుంది చలి సేమ్ అట్లనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మన తిరుపతిలో కూడా చలి.
13-14-15 degrees ఉంటుందేమో. చూస్తాం ఇక అక్కడ పోయిన తర్వాత. ఓయ్ 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 చాయ్ ఉందా ఆంటీ? చాయ్ కలుస్తుందా? హాయ్ క్యూటీ. ఏం పేరా ఆంటీ? ఏం పేరు? కూర్చో. సో గాయ్స్ ఇక్కడైతే చాయ్ తాగానే ఆగినాం. ఇంత క్యూట్ ఉంది కదా డాగ్ అయితే అక్కడ. సో జస్ట్ స్మాల్ బ్రేక్ అన్నమాట. బైక్ వచ్చేసి ఎంత గలీజ్ అయిపోయింది బైక్. సన్సెట్ అవుతుంది ఇప్పుడు, కొంతసేపట్లో సన్సెట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 300 kilometers అయితే వచ్చేసినాం మనం హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ ఆగి చాయ్ తాగి కొంతసేపు రెస్ట్ తీసుకొని పోదాం. గాయ్స్ చలి స్టార్ట్ అయింది గాయ్స్. చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫాగ్ అనిపిస్తుంది, కొంచెం లైట్గా. గ్రీనరీ మీద మొత్తం లైట్గా ఫాగ్ ఉంది. టైం వచ్చేసి కరెక్ట్ 5:45 అవుతుంది. ఇంకా మనం ఒక 350 kilometers పోవాలా. మనం పోయేసరికి ఈజీగా ఒక 1 అవుతుందో 2 అవుతుందో తెలియదు. ఇప్పుడు ముందు మళ్ళీ ఒక 1 hour అయినాక ఆగి విల్ హ్యావ్ లంచ్ కాదు ఇక దాని బ్రేక్ మన డిన్నరే అంటారు. ఇక డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి మనం. మొత్తం ఖాళీగా ఉంది. 100 speedలో పోతున్నాం మనము. మంచి 100 speedలో క్రూజ్ చేసుకుంటా. సన్సెట్ అయిపోయింది. 5:30కే సన్సెట్ అయిపోయింది గాయ్స్ ఈడ. సో గాయ్స్ మన 4th టోల్ గేట్ వచ్చేసింది. ఇంకా మనం 340 kilometers పోవాలా తిరుపతికి. గేట్ అనమాట ఏపీలో. ఇది కూడా దాడుతున్నాము గాయ్స్. వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇల్చూరు అంటాయి, ఇల్చూరు విలేజ్. సో గాయ్స్ ఇక్కడికైతే వచ్చేసినాం డాబా దగ్గరికి తినడానికి. ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసినామంటే 10 o'clock. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం తినలే. మధ్యలో 2 times చాయ్ తాగినాం, చాయ్ బిస్కెట్ తిన్నాం, జస్ట్ అంతే ఇక. సో ఇక్కడ వచ్చేసి కొంచెం డిన్నర్ చేసేసి విల్ గో టు హైదరాబాద్ బ్రో. ట్రిప్పా? తిరుపతి పోతున్నాం. అయ్యో ఇదే బ్రో. అది యూట్యూబ్ది, ఇన్స్టాది వేరేది ఉంటుంది. అన్నది కూడా ఆయన ఛానల్ ఉంది బ్రో. అదే బ్రో. అక్కడ నుంచి శ్రీకాళహస్తి పోతాం. దాని తర్వాత చూస్తాం ఇక కన్నప్ప టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కూడా పోయినా ఆల్రెడీ. చెన్నై ఇప్పుడు కాదు తిరుపతి కోసమే వచ్చినాం. తిరుపతి శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. శ్రీశైలం కూడా పోయినా, అన్ని మొత్తం తిరిగిన. పోచి బండి మీద దూరం బరి కూడా మస్తు ఉంటుంది. 200 మీద ఉంటుంది కేజీస్. ఖాళీ బండే 200 అంటే మళ్ళీ సామాన్లు గిమాలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది. డాక్యుమెంట్స్ కాదు, అది బట్టలు పెట్టుకోని. డాక్యుమెంట్స్ దీంట్లో పెట్టుకుంటాం, దాంట్లో లగేజ్ బట్టలు గిట్టలు పెట్టుకొని. చూసి బరువు ఉంటుంది. బండా బ్రో 3 లక్షలు. మైలేజ్ 25 నుంచి 30 దాకా ఇస్తుంది. 30 ఇస్తుంది ఇక.
ఇక మంచిగా నడిపిస్తే 30 దాకా ఇస్తుంది. ఇక చాలా బగాష్ కూడా నడిపిస్తే 25, 26 అట్లా ఇస్తుంది. థ్యాంక్ యూ బ్రో. చూడు వ్లాగ్ నేను పెడతా, వ్లాగ్ ఇంటికి పోయిన తర్వాత మీరు అందరు వస్తారు వ్లాగ్లో. సబ్స్క్రైబ్ చేస్తారు కదా బ్రో, నేను మెన్షన్ చేస్తాను. నాకు మెసేజ్ ఏమన్నా నాకు ఫాలో కొట్టరు కదా ఇన్స్టాలో. మీ కష్టానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ బ్రో. అచ్చా చూడండి మంచిగా అనిపి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ బ్రో. మీదా అది దగ్గరనే కదా. అచ్చా సరే బ్రో. థ్యాంక్ యూ. సో గాయస్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ ఫ్యామిలీ దాబా. సో చలో విల్ గో అండ్ హ్యావ్ డిన్నర్. సో గాయస్ మన డిన్నర్ వచ్చేసింది. ఇదేం బ్రో ఇట్లా ఉంది చపాతి? అంటే వాళ్ళు డైరెక్ట్ దాని మీద పెట్టేసి. సో గాయస్ మన డిన్నర్ వచ్చేసింది. ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. పుల్కా, చపాతి అండ్ పన్నీర్ బటర్ మసాలా. సో గాయస్ హమారా చేతి పడుకోవాలి గాయస్. కనుక్కోలేము ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 340 కిలోమీటర్స్ పోవాలి మనం తిరుపతికి. చూద్దాం ఇక మనకు పోయేసరికి ఎంత టైం అవుతుందో. ఈజీలీ 12-1 అయితే అవుతుంది. ఇక పోయి ఆడ రూమ్ తీసుకోవాలా, అదొక టార్చర్, ఇది ఒక డిస్టర్బ్. చూద్దాం ఇక ఏమవుతుంది. ఓకే డిన్నర్ అయిపోయినాక స్టార్ట్ అయిపోయినాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మొత్తం చల్లగా అయిపోయింది వెదర్ అయితే. మొత్తం ఎట్లా అంటే ఆపోజిట్ సైడ్ నుంచి మొత్తం వెహికల్స్ వస్తున్నాయి కదా. హై బీమ్ మొత్తము నా వైజర్ మీద పడుతుంది. నాకు రోడ్ క్లియర్గా కనిపిస్తలేదు. సో అందుకే కొంచెం మెల్లగా వెళ్తున్నా. వైజర్ తీస్తే మొత్తం పురుగులు వస్తున్నాయి హైవే మీద, అవన్నీ కళ్ళల్లో పోతున్నాయి. సో అందుకే ఇక వైజర్ వేసుకొని మెల్లగా నడిపిస్తున్నా. ఒక 70-80లోనే పోతున్నాం. ఇంకా 300 కిలోమీటర్స్ పోవాలా. పోయేసరికి 2 అవుతుందో 3 అవుతుందో. మనమైతే మెల్లగా పోదాం, చూస్తూ ఉండండి. గాయ్స్ హైవే మీద 3 పోతురు, అది కూడా ఎవ్వరు హెల్మెట్ వేసుకోలేదు. వాట్ ఈస్ దిస్ గాయ్స్? ఇంత పెద్ద హైవే మీద ట్రిపుల్ రైడింగ్, అది కూడా నో వన్ ఈస్ వేరింగ్ హెల్మెట్. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ గాయ్స్. ఎందుకు వినరు ఏమో అర్థం కాదు. సో గాయ్స్ ఇక్కడ ఆగామన్నమాట. వీఆర్ ఇన్ నెల్లూరు నౌ. సో ఇక్కడ ఆగి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందాం. మొత్తం బండి మొత్తం ఎంత ఖరాబ్ అయిపోయింది చూడండి, మొత్తం బురద అయింది. హై బీమ్ చూడు ఎట్లా కొట్టిండు పెట్టుకోను బస్సోడు. డేగా ట్రావెల్ బ్రో. ఏంది కలిపి ఆంటీ చాయ్ ఉందా? ఒక చాయ్ ఎందుకు ఆంటీ ఒక చాయ్ ఇచ్చేసి. బైక్ రేస్ కాదు, తిరుపతి పోతున్నాం. ఎందుకు? అది బైక్ రేసింగ్ బైక్ కాదు, అది దూరం పోనీకి బైక్ అది. ఆంటీ రేసింగ్ బైక్ అంటుంది, రేసింగ్ చేస్తారా అంటుంది ఆంటీ. సో చలో టీ తాగుదాం. సో మన టీ వచ్చేసింది. లెట్స్ డ్రింక్ ఎ టీ గాయస్. సో గాయస్ ఇది వచ్చేసి మన 8th టోల్ గేట్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ టోల్ గేట్. వచ్చేసినాం మనం తిరుపతికి. సో తిరుపతి వచ్చేసి 20 కిలోमीटर्स, సో 23 किलोमीटर्स ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో गाइस ये हमारा 8th टोल गेट है, 8वां टोल गेट. तिरुपति आ गया है, बस 25 किलोमीटर्स कुछ है यहाँ से. गाइस ఫైనలీ మనం తిరుపతికి వచ్చేసినాం. టైం వచ్చేసి 2 అవుతుంది. చాలా బ్రేక్స్ తీసుకున్నాం మనం, మెల్లమెల్లగా వచ్చినాం.
మీద ఏందేమో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. గుట్ట అనుకుంటా, అది గుట్టనో ఏందో. గాయ్స్ ఫైనలీ తిరుపతికి అయితే వచ్చేసినాం మనము. ఇప్పుడు ఫస్ట్ టికెట్లు తీసుకుందాం, ఎందుకంటే నేను ఆన్లైన్ బుకింగ్ అవన్నీ ఏం చేసుకోలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చే తీసుకుంటాను నేను ఎప్పుడు. సో అందుకే అట్లనే వచ్చేసిన. ఫస్ట్ టికెట్లు తీసుకోవాలి ఇక. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఐ గెస్, నంది స్టాచ్యూ. సో గాయ్స్ ఇది వచ్చేసి బస్ స్టాండ్. సో గాయ్స్ ఇది వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడనే మనకు కౌంటర్ ఉంటుంది, ఇక్కడనే మనము టికెట్స్ తీసుకోవాలంట. మన ఫ్రెండ్కి అడిగితే ఫ్రెండ్ అట్లనే చెప్పిండు. ఇప్పుడు టికెట్లు దొరుకుతలేవు సీన్. ఇప్పుడు కొంతమంది ఏమో టికెట్లు అయిపోయింది అంటారు, కొంతమంది ఏమో మధ్యాహ్నం ఇస్తా అంటారు, ఏందో ఏమో అడగాలి ఇప్పుడు. సో టికెట్ దొరికిందంటే మనం రూమ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకొని మార్నింగ్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ టైం మనకి, ఆ టికెట్లో మనకి ఏ టైం వస్తుందో. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే టికెట్లు దొరకాలా. వీళ్ళు ఏమో అయిపోయింది అంటారు, కొంతమంది ఏమో రేపు మధ్యాహ్నం ఇస్తారంట అంటారు, ఏం అర్థమవుతలేదు. వాట్ ఈస్ దిస్ బ్రో? వే టు ఫుట్పాత్. సో గాయస్, సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఐ గెస్. సో గాయస్ టికెట్లు అయితే రేపు మధ్యాహ్నం దొరుకుతాయని చెప్తారు, ఏం అర్థమవుతలేదు. సో గాయస్ ఇప్పుడు టికెట్ రేపు 2 o'clock ఇస్తారంట మధ్యాహ్నము. రేపు 2 o'clock టికెట్ తీసుకుంటే రేపటిది కూడా రాదంట స్లాట్ మనకి టికెట్లా. మనకి ఎల్లుండి వస్తుందంట, మనకి ఎల్లుండి దర్శనం అవుతుంది. వాట్ ఈస్ దిస్ గాయస్? ఫస్ట్ టైం. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ వచ్చేసిన టికెట్ తీసుకుని అప్పటికప్పుడు దర్శనం అయిపోయింది అదే రోజులో. ఇప్పుడు ఏందేమో ఎవరైనా అడుగుదాం ముంగట పోయి. గాయస్ గేట్ అయితే ఓపెన్ చేస్తారు ఇప్పుడు బండ్లు పోనీకి. సో గాయస్ మేము వచ్చేసి 2 o'clock వచ్చినాం ఇక్కడికి. 2 o'clock అయితే మాకు లోపల అలౌ చేయలేదు, ఎందుకంటే మీద ఫారెస్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు 5 o'clock 5:30కి గేట్ ఓపెన్ చేస్తారంట. ఈ గేట్ వచ్చేసి ఓన్లీ బస్సెస్ అండ్ కార్స్కి. సో ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం బైక్ మీద పోవాలా. మళ్ళీ ముంగట ఇంకొక చెక్కింగ్ ఉంటుంది. అలా చెక్కింగ్ దగ్గర మన టాప్ బాక్స్లో అవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసినాక ఇక లోపలికి పోవాలా. టోకన్స్ అయితే ఏం తీసుకోవాలి, టికెటే తీసుకోవాలి. మీద పోయినాక చూద్దాం ఏంది ఎట్లుంటుంది. గాయస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మొత్తం వెళ్తూరు అయిపోయింది. చూడండి మొత్తం హిల్స్ చూడండి పక్కన. ఇది వచ్చేసి ఎంట్రన్స్. 1.5 hour గాయస్. వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 1.5 hour. 1.5 hour వెయిట్ చేసినాం సన్ రైజ్ రానికి. One more time Tirupati. This is the second time on my bike. Guys, ఇది వచ్చేసి సెకండ్ టైం వస్తున్నాను నా బైక్ మీద తిరుపతికి. మార్నింగ్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా తిరుపతిలో, అది కూడా ఈ షార్ప్ కర్వ్స్ ఆన్ ద హిల్. ఆహా బండి మంచిగా లీన్ చేసుకుంటూ నడిపిస్తున్నాను నేనైతే. గాయస్ ఆహా క్రేజీ. గాయస్ సీ ద హిల్స్ గాయస్. ఏమున్నాయి చూడండి హిల్స్. పాపా క్రేజీ అంటే క్రేజీ కనిపిస్తున్నాయి హిల్స్ అయితే. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో వ్యూ చూడండి. నేను ఎటో పోతున్నా, ఆ వ్యూ చూసుకుంటే గుద్దేస్తుంటే ఇప్పుడు దాన్ని. వ్యూ అట్లుంది క్రేజీ. గాయస్ వర్త్ ఇట్ గాయస్. ఇంతసేపు వెయిట్ చేసినాం, 1.5 hour వెయిట్ చేసినాం ఈ వ్యూ గురించి. 5 o'clock వచ్చినంటే మొత్తం చీకటి ఉంటుండే. ఓహో సో ఫైనలీ వీఆర్ అప్ గాయస్. మొత్తం మీదికైతే వచ్చేసినాం. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. नो हॉर्न जोन, यहाँ पे हॉर्न नहीं मारना कहते गाइस. మీదికైతే వచ్చేసినాము.